ఇశ్రాయేలులో 2 గుంపులు ఉన్నాయంట. ఒకటేమో దేవుడు లేడనే గుంపు, రెండవది దేవుణ్ణి వెదికే గుంపు. 14వ కీర్తనలో చెప్పబడింది ఈ మాట. దేవుడు లేడనే గుంపు ఒకటి ఉంది, వాళ్ళు అవివేకులు. దేవుణ్ణి వెదికే గుంపు ఒకటి ఉంది, వాళ్ళు వివేకులని 14వ కీర్తనలో చెప్పబడింది. దేవుడు లేడు అనే వాళ్ళ క్వాలిటీస్ 10-12వ కీర్తనలో చెప్పబడింది. అయితే ఇప్పుడు దేవుని వెదికే వారి క్వాలిటీస్ ఈ 15వ కీర్తనలో చెప్పబడింది. మనము చీకటి ఆవరించిన ఈ లోకానికి వెలుగుగా దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టాడు. అయితే వెలుగుగా జీవించాలంటే మనకు కలిగి ఉండవలసిన లక్షణాల గురించి ఈ కీర్తనలో చెప్పబడింది. ఫిలిప్పీ 2:12-16లో అందరికీ తెలిసిందే, ఈ వక్రజనం మధ్య మనము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతులుగా నిలబడి ఉన్నామని చెప్పబడింది. అనిందులుగా ఎలా నిలబడాలి, ఎలా జీవించాలి అనేది ఈ 15వ కీర్తనలో చెప్పబడింది. ఈ 15వ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందంటే, దావీదు రెండోసారి మందసాన్ని ఫస్ట్ టైం మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఉజ్జామట్టుకుంటే చనిపోయాడు కదా, అప్పుడు భయపడి ఓబేదెదోము ఇంట్లో పెట్టేస్తాడు. ఓబేదెదోము బాగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడుతున్నాడని తెలిసి రెండోసారి తీసుకురావలసిన విధంగా, మొదటిసారేమో తీసుకురావలసిన విధానంలో తీసుకురావాలి, రెండోసారి ధర్మశాస్త్రం ప్రకారం తీసుకురావాల్సిన పద్ధతిలో ఆ మందసాన్ని తీసుకొచ్చి దావీదు పట్టణంలో తన ఎదురుగా పెట్టుకొని ఒక గుడారాన్ని కట్టి ఆ గుడారంలో మందసాన్ని పెట్టినప్పుడు ఆ సందర్భంలో నా దేవుని సన్నిధి నాకు దగ్గరగా ఉంది. దావీదుకి మందిరం అంటే చాలా ఇష్టం. నీ మందిర ఆవరణలో నివసించాలని చాలా కోరుకుంటాడు. మందిరం కోసం ఆయన ఎన్నెన్నో వస్తువులు ఎన్నెన్నో సిద్ధపరిచాడు దేవుడి మందిరం కట్టడం కోసం. అయితే దావీదుకి దేవుని మందిరం చాలా ఇష్టము. ఆ గుడారంలో మందసాన్ని పెట్టిన తర్వాత, ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆ గుడారాన్ని చూస్తూ వ్రాసిన కీర్తన ఇది. అయితే యూదుల ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి నిర్దోషిగా బ్రతకాలంటే 613 ఆజ్ఞలు నెరవేర్చాలంట. చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు? ఒక వ్యక్తి నిర్దోషిగా బ్రతకాలంటే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం 613 ఆజ్ఞలు నెరవేర్చాలి. అయితే దేవుడు ఈ కీర్తన 15వ కీర్తన రక్షించబడటం కోసం ఏం చేయాలి అని చెప్పబట్టలేదు, కానీ రక్షించబడిన వ్యక్తులు, మన బాప్టిజం తీసుకున్నారు కదా, మనమందరం రక్షించబడిన వ్యక్తులు కదా, అలా రక్షించబడిన వ్యక్తులు ఎలా జీవించాలి, ఏం చేయాలి అనేది చెప్తుంది. అయితే యూదులకేమో 613 ఆజ్ఞలు నెరవేర్చాలి నిర్దోషిగా బ్రతకాలంటే. మనకైతే ఈ కీర్తనలో 11 లక్షణాలకి కుదించి అన్నిటినీ చెప్పారు. అయితే యెషయా 33:15లో ఇవే లక్షణాలు 6 లక్షణాలు చెప్పాడు. మీకా 6వ అధ్యాయం 8వ వచనంలో 3 లక్షణాలు చెప్పాడు. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక్కటిగా మార్చేశాడు, ఒక్కటిగా కుదించాడు. యెషయాలోనేమో 33:15లో 6 లక్షణాలు చెప్పారు. మీకా 6వ అధ్యాయం 8వ వచనంలో 3 లక్షణాలుగా కుదించారు. హబక్కూకులోనేమో హబక్కూకు చదువుదాం, మీకా హబక్కూకు చదువు 6-8 మీకా చదవండి, తర్వాత హబక్కూకు 2-4. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి. ఇంతే కదా, ఈ మూడే దేవుడు అడుగుతున్నాడు. ఆ తర్వాత హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం వచ్చేసరికి ఒక్కటిగా కుదించాడు. చదవండి. వారు యథార్థపరులు కాక అయితే నీతిమంతుడు, ఒకే ఒక్కటి, నీతిమంతుడు అనేవాడు విశ్వాస మూలంగా బ్రతుకును. విశ్వాసం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. హెబ్రీ 10:34లో కూడా చెప్పబడుతుంది. చదువుతారు హెబ్రీ 10:34. ఏలైనగా ఇది వద్దులండి, సరే మనం స్కిప్ చేద్దాం, సమయం సరిపోదు. ఆ తర్వాత మార్కు 12:33 చదవండి. ఇందులో ఈ కీర్తన బలులు చెల్లించాలని చెప్పట్లా. ఈ పాత నిబంధన గ్రంథం, ఒక్క క్షణం, పాత నిబంధన గ్రంథంలో
భక్తులందరికీ వాళ్ళు ఏదైనా పాపం చేస్తే వాళ్ళ పాపాన్ని పోగొట్టుకొని నీతిమంతులు అవ్వాలంటే రకరకాల, ఇది చేస్తే ఈ బలి, ఇది చేస్తే ఈ బలి అని రకరకాల బలులు చెప్పబడింది. అయితే ఇప్పుడు మనల్ని బలులు జపించమని చెప్పట్లా, బలుల కంటే కూడా పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్పబడుతుంది. అదే ఈ కీర్తనలో కూడాను ఈ బలుల గురించి చెప్పట్లేదు, కానీ ఎలా ప్రవర్తించాలని చెప్పబడుతుంది. బలుల కంటే కూడాను విశ్వాసం కలిగి ఉంట గొప్పది అనేది, అధికం అనేది మార్కు సువార్తలో చెప్పబడింది. 12:33 పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికం. ఆ పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ఆ సర్వాంగ హోమాలు బలులన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం, ఇవి అధికమంట, బలులన్నిటికంటే గొప్పమంట. అయితే అటువంటి లక్షణాలు ఇందులో చెప్పబడి 11 లక్షణాలు చదువుదాము. రక్షణ పొందడానికి ఏం కావాలో ఈ కీర్తనలో చెప్పలేదు, కానీ రక్షణ పొంది ఉన్నవారు ఎలా జీవించాలని చెప్తుంది. దేవునితో సహవాసం నిత్యము, దేవునితో సహవాసం అనుభవిస్తూ నిత్యము ఆయనతో కూడా నివసించాలి అని కోరుకునే వాళ్ళు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో చెప్తున్నారు. ఏం చేయాలో 3 లక్షణాలు చెప్పారు. అట్టి 2వ వచనంలో, 3వ వచనంలో ఉంటుంది చూడండి. చాలు 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి, ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, రెండవది హృదయపూర్వకంగా నిజం. ఈ 3 లక్షణాలు చేయాలి, చేయవలసిన 3 లక్షణాలు, చేయకూడని 8 లక్షణాలు కింద చెప్పి తర్వాత చదువుతాము. ఆయన గుడారంలో నివసించాలంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఆయన గుడారంలో నివసించదగిన వాడు, అతిథిగా ఉండగలిగిన వాడు, అతిథిగా ఉండటమే కాదు నిరంతరం నివసించాలంటే కూడా ఈ లక్షణాలన్నీ ఉండాలి. 15వ కీర్తన 24వ కీర్తన ఒకేసారి రాశారు. ఇవే లక్షణాలు, ఇవే వచనాలు కొన్ని 24వ కీర్తనలో ఉంటాయి, తర్వాత చూసుకోండి. అయితే నిర్గమకాండం 29, 45, 46లో 25:8లో దేవుడు నేను మీ మధ్య నివసించడం కోసము నాకు ఒక గుడారము కట్టండి, మందిరం కట్టండి అని చెప్తాడు. అయితే దేవుడే కాదు, దేవుని మందిరంలో మనకు నివసించాలంటే మనకు కావాల్సిన క్వాలిటీస్ ఈ కీర్తనలో చెప్పబడినాయి. కానీ దేవుడు కూడాను ఆయన పరలోకంలో నేను ఉంటాను, మీరు భూమి మీద ఉన్నారు, నేను మీ దగ్గరికి రాలేను అని అంటేలా దేవుడు నేనే మీ వద్దకు వచ్చి మీతో నివసిస్తాను, మీతో సంచరిస్తాను అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి కోరుకోవటం కాదు ఆయన మందిరంలో నివసించాలని, దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ 11 లక్షణాలు మనం జీవితాంతం పాటించాలి. ఆయనతో నివసించాలంటే ఈ 11 లక్షణాలు కలిగి ఉండటానికి మనము అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి, పాటిస్తానికి ప్రయత్నం చేస్తూ ఆశపడుతూ వెళ్ళాలి. దావీదు మందిరాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన మందిరంలో, దేవుని మందిరంలో నిత్యము నివసించాలని ఎన్నో కోరుకున్నాడు. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్ భక్తులు, పాత నిబంధన భక్తులు కూడా చాలా కోరుకున్నారు. భక్తుడైన మోషే కూడా యుగయుగాలు నీతో, తరతరాలు నీతో నివసించాలని కోరుకుంటారు. అయితే యోహాను సువార్త 14:23 చదవండి. మనకైతే దేవుడు ఒక గొప్ప ఫెసిలిటీ ఇచ్చాడు. దేవుని మందిరంలో నివసించడానికి దేవుడు మన దగ్గరికి ఆయనే దిగొచ్చి 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడు. మనం దేవుని ప్రేమిస్తే, ఆయన మాట వింటే అప్పుడు తండ్రి, దేవుడు పరమ తండ్రి మనల్ని ప్రేమించి అప్పుడు ఏం జరుగుతుంది చదవమ్మా? మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు చదువు వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని మాట గైకొని, దేవుణ్ణి ప్రేమించి దేవుడు చెప్పినట్లుగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి మనతో నివాసం చేస్తారంట. దావీదుకి, పాత నిబంధన భక్తులకి దేవుని మందిరంలో నివసించాలని ఎంతో కోరిక. అయితే దేవుడికి కూడా మన మధ్య నివసించాలని ఎంతో కోరిక. మనం బ్రతుకున్నప్పుడే దేవునితో సహవాసం చేసి
అయితే నిత్యము ఆయనతో నివసించే అవకాశం చనిపోయిన తర్వాత మనకి దొరుకుతుంది. అయితే ఇందులో ఉన్న మొదటి మూడు లక్షణాలలోనే మిగతా 8 లక్షణాలు కలిపి చెప్పబడినాయి. ఒక్కొక్క లక్షణం చూసుకొని ఆ ఒక్కో లక్షణంలో ఏ లక్షణాలు చెప్పబడినాయో చెప్తాము. అంటే పాజిటివ్ లక్షణం చెప్పి అందులో నెగిటివ్ లక్షణాలు చేయకుండా అందులోనే వస్తాయి. మొదటి లక్షణం ఏంటంటే యథార్థ ప్రవర్తన. 2వ వచనంలో చూసాం కదా, యథార్థ ప్రవర్తన మొదటిది. ఆ యథార్థ ప్రవర్తన చాలా ముఖ్యం. ద్వితీయోపదేశకాండం 18:13 ఉంటుంది, చదవక్కర్లేదు. యథార్థంగా ఉంటేనే దేవుడికి ఇష్టం అని చెప్పేసి. తర్వాత ఈ యథార్థ ప్రవర్తన కలిగిన వ్యక్తికి 2 లక్షణాలు ఉంటాయంట. కింద నెగిటివ్ లక్షణాలు, ఇదేమో యథార్థ ప్రవర్తన పాజిటివ్ లక్షణము. చేయాల్సింది, చేయకూడని 2 లక్షణాలు. యథార్థ ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి చేయకూడని 2 లక్షణాలు ఏంటంటే, అతనికి 4వ వచనం చదవండి. నీచుడు, అసహ్యుడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఈ 2 లక్షణాలు ఎవరికి ఉంటాయంటే యథార్థ భక్తులకి ఉంటాయంట. యథార్థంగా ఉండే లక్షణం కలిగిన వాడికి దుష్టత్వం చేసేవాళ్ళు, నీచమైన పనులు చేసేవాళ్ళు నచ్చదు, అసహ్యం కలుగుతుంది. తర్వాత దేవుణ్ణి ప్రేమించే యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడిని అతడు కూడా ప్రేమిస్తాడు. ఈ 2 మొత్తం ఎన్ని? యథార్థవర్తన ఒక లక్షణం, నీచుడు అసహ్యుడు నెగిటివ్ లక్షణం, యెహోవాయందు భయభక్తులు గలవాడిని ప్రేమిస్తాడు. ఈ 3 లక్షణాలు 3 అయిపోయినాయి కదా. తర్వాత నీతిని అనుసరించి నడిచేవాడు, నీతి ప్రవర్తన గలవాడుకి ఉండే ఇంకో లక్షణాలు ఏంటంటే, లంచం పుచ్చుకోడు. నీతి కలిగిన వాడు 5వ వచనంలో ఉంటుంది, తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, లంచము. ఈ 2 లక్షణాలు. ఎవరికైతే నీతి ఉంటుందో, నీతి లేని వాళ్ళు లంచం పుచ్చుకుంటారు, నీతి లేని వాళ్ళు వడ్డీలకి ఇస్తాడు. నీతి కలిగిన వాడు లంచము పుచ్చుకోడు, వడ్డీకి ఇయ్యడు. యెహెజ్కేలు 22:12 చదవండి. లంచం పుచ్చుకోవద్దు, వడ్డీలకి ఇవ్వద్దని దేవుడు ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తున్నప్పుడే, నిర్గమాకాండంలో ఉన్నప్పుడే 22, 25 వచనం, 23, 8 వచనాల్లోనే దేవుడు చెప్పాడు. నన్ను మర్చిపోయి నరహత్యకై లంచం పుచ్చుకునే, నరహత్య చేయడానికి లంచం పుచ్చుకుంటారంట. తర్వాత కింద చదవండి. ఆ పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుతూ నీవు బలవంతంగా వారిని దోచుకొంచును. అంటే లంచం తీసుకుంటే అక్కడ అన్యాయం చేసేస్తాడు. నరహత్యని నీతిమంతుడిని అనీతి దోషి అని చెప్తారు, దోషిని నీతిమంతుడు అని చెప్పేసి లంచం పుచ్చుకుంటారు. తర్వాత వడ్డీ తీసుకుంటే కూడా వడ్డీలకి చాలామంది పేదవాళ్ళు 10 రూపాయలకి వడ్డీలకి తెచ్చుకొని వాళ్ళ కష్టార్జితం అంతా వృధా చేసుకొని వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుని వాళ్ళ జీవితాలే తారుమారైపోతుంది. వాళ్ళ జీవితంలో ఏమీ పొందుకోలేరు. కాబట్టి వడ్డీకి ఇచ్చేవాళ్ళు, లంచం తీసుకునేవాళ్ళు దేవుడికి నచ్చరు. నీతి కలిగిన వాళ్ళు వడ్డీకి ఇయ్యరు, లంచం తీసుకోరు. ఇంకో 3 లక్షణాలు అయిపోయినాయి కదా. నీతి, వడ్డీకి ఇవ్వకపోవటం, లంచం తీసుకుపోవటం, మొత్తం 3, 3, 6 అయిపోయినాయి. అయితే ద్వితీయోపదేశకాండం 23, 20 కూడా చదువుదాము. వడ్డీకి ఇవ్వకుండా ఉంటేనంట మనం చేసే ప్రయత్నాలన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాడంట. వడ్డీకి నేను చేయ ప్రయత్నాలన్నింటిలో నీవు ఆశీర్వదించబడినట్లు నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదని ఉంటుంది. చదవగలిగితే ఫాస్ట్ చదవండి, లేదంటే ముందుకెళ్ళి 23, 20 అండి. ద్వితీయోపదేశకాండం 23, 20. అన్నిటికీ వడ్డీకి బదులు ఇవ్వచ్చు కానీ చేయవచ్చున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటిలో అన్ని విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. చూసారా, మనం చేసే ప్రయత్నాలు ఆశీర్వదించబడాలంటే, మనం ఆశీర్వాదాన్ని చవి చూడాలంటే వడ్డీకి ఇవ్వకూడదని ఇక్కడ ద్వితీయోపదేశకాండంలోనే చెప్పేశాడు. ప్రవక్తల కాలంలో
తన సహోదరులకి వడ్డీలు ఇచ్చి వాళ్ళని బాగా దోచుకుంటూ, ఏజ్కేలు యెషయా కాలంలో బాగా దోచుకుంటూ వాళ్ళని బాధ పెడుతూ ఉండేవాళ్ళు. దాని గురించి ప్రసంగి కూడా చెప్తాడు. అయితే దేవుడు ముందుగానే లేవీకాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశ కాండం సమయంలోనే తన ప్రజలు నడిపించే సమయంలోనే వడ్డీకి ఇవ్వకూడదు, లంచాలు పుచ్చుకోకూడదు, లంచం పుచ్చుకొని న్యాయాన్ని చెరిపేయకూడదు. ఇప్పుడు కూడా చాలా అన్యాయపు తీర్పులు ఎన్నో వస్తున్నాయి లంచం పుచ్చుకొని అని దేవుడు చెప్పాడు. అలాగ ఉండాలి. అలా ఉన్నవాడే యెహోవా మందిరంలో నివసించడానికి అర్హుడు. యెహోవా పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన అర్హుడు. తర్వాత మూడవది నిజము పలుకువాడు. చదవండి, 2వ వచనంలో ఉంటుంది చూడండి. హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఇది 3వ లక్షణం. పాజిటివ్ లక్షణాల్లో 3వ లక్షణము. ఈ నిజము పలుకువాడు, మాట తప్పని వాడులో 4 లక్షణాలు ఉంటాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యము చాలా విలువైనది. చిన్నది ఇదైతే మనం మనసును తిప్పివేసుకోకూడదు. వాక్యం నుంచి మనసును తిప్పడానికి సాతానుడు శత విధాలా ప్రయత్నిస్తాడు. మనం దేవుని వైపే మన హృదయాన్ని తిప్పుకొని వాక్యం వినాలి. మూడవది ఏంటంటే నిజము పలుకువాడు, మాట తప్పనివాడు. ఈ నిజము పలుకువాడు, మాట తప్పనివాడిలో 4 లక్షణాలు ఉంటాయి. కింద చెప్పబడినవి. అతడు కొండెమలాడడు. ఎన్నో వచనంలో చెప్పబడింది? కొండెమలాడడు, కీడు చేయడు, నింద మోపడు, నష్టము కలిగినను, ప్రమాణము చేయగా నష్టము కలిగినను, మాట తప్పడు. ఈ 4 లక్షణాలు ఏమేమున్నాయి? కొండెములాడడు. కొండెములు అంటే ఏంటంటే ఇరుగు పొరుగు వారి మీద లేనిపోని అవి ఇవి కల్పించి చెప్పటం కొండెములు. తర్వాత సహోదరుకి కీడు చేయకూడదు, నింద మోపటం, లేనిదాన్ని అక్కడ నిజం కాని దాన్ని నింద మోపటం. కీడు చేయటం కంటే కూడా నింద మోపటం చాలా డేంజరస్ అంట. చాలా అన్యాయం చేస్తుందంట కీడు చేయటం కంటే కూడా నింద మోపటం, లేని దాన్ని చెప్పటం చాలా డేంజరస్. తర్వాత నష్టము కలిగిన మాట తప్పకుండా ఉండాలి. అతడు ప్రమాణం చేయగా, దేవుని దగ్గర ఏదైనా మొక్కుబడి చేసుకున్నా, మనకి ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత నష్టమైనా ఆ మాట తప్పకూడదు. సహోదరులకి మాట ఇస్తే మాట తప్పకూడదు. ఆ మాట మీద నిలబడినప్పుడు మనకి ఎంత నష్టం కలిగినా కానీ ఆ నష్టాన్ని భరించాలి. ఎందుకంటే దేవుడు తిరిగి సమకూరుస్తాడు, మనకి ప్రతి నష్టాన్ని రెస్టోర్ చేస్తాడన్న ఒక నిరీక్షణతోటి మనం వాటిని భరించాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని జరిగినాయి? నిజం పలుకువాడు ఒక లక్షణము. తర్వాత మిగతా 4: కొండెములాడడు, కీడు చేయడు, నింద మోపడు, మాట తప్పడు. మొత్తం 11 అయిపోయింది. తర్వాత లేవీకాండం 19:16 ఒకసారి చదవండి. నీ హృదయంలో లాస్ట్ పార్ట్ కొండెములాడు చూడండి. అదే కొంచెం కిందికి చదవండి. ఇది చదవండి చాలండి. కొండెములాడుచు చెప్పండి. అంటే కొండెములాడకూడదు అనేది దేవుడు ఎప్పుడో లేవీకాండం సమయంలోనే చెప్పాడు. ఆ తర్వాత తీతు పత్రికలో 2వ అధ్యాయం తీతు పత్రికలో కూడా చెప్పబడింది, చదవక్కర్లేదు. సో కొండెములు అనేది చాలా డేంజరస్. సహోదరుల మీద కొండెములు ఆడకూడదు. ఆ తర్వాత ఈ లక్షణాలు, ఇప్పుడు 11 లక్షణాలు చెప్పాను కదా, ఈ 11 లక్షణాలు కలిగిన వాడే యెహోవా మందిర పర్వతం మీద నివసించడానికి అర్హుడు. ఆయనతో అతిథిగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండటానికి అర్హుడు. అయితే కొండ మీద ప్రసంగం చేసినప్పుడు యేసుక్రీస్తు చేసిన కొండ మీద ప్రసంగానికి ప్రపంచంలో చాలామంది ఆకర్షించబడ్డారు. మహాత్మా గాంధీతో సహా ప్రపంచంలో మేధావులు అనబడిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చేసిన కొండ మీద ప్రసంగాన్ని చాలా ఇష్టపడతారు. అయితే ఆ కొండ మీద ప్రసంగం అంతా చేసి యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఒకటి చెప్పాడు. ఏంటంటే ఇవన్నీ విని ఈ మాటల్ని చేయువాడు, అక్కడ ముఖ్యం చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడితో ఉంటాడు. చదవండి. కాబట్టి నా మాటలు విని వాని చొప్పున చేయి ప్రతివాడును
బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. కొండ మీద ప్రసంగం చెప్పి లాస్ట్కి దేవుడు ఏం చెప్పాడంటే, ఇవన్నీ విని ఆనందించడం కాదు, వీటి ప్రకారం ప్రవర్తించి చేసిన వాడు బుద్ధిమంతుడు, చేయని వాడేమో ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుడు, చేసిన వాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడిలాగా నిలుస్తాడు అని ఉంది. అలాగే ఈ 15వ కీర్తనలో ఈ కొండ మీద ప్రసంగంలో కవర్ అయిన చాలా విషయాలు 15వ కీర్తనలో ఉన్నాయి. ఈ 15వ కీర్తనలో ఈ 11 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి ఏముంది, ఆఖరి వచనం చదవండి. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడు. ఏ ప్రకారం? పైన చెప్పిన ఈ 11 లక్షణాలు కలిగి ఉండేవాడంట, ఎన్నడూ కదల్చబడ్డంట. చేయువాడు అనేది ముఖ్యం, వినటం కాదు, చేయటానికి ప్రయత్నించాలి. దేవుడి కృపను బట్టి దేవుడి సహాయంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిన వారు ఎన్నడూ కదల్చబడ్రు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడాను దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించేవాడు, సువార్త కాదు, ప్రకటన, యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా, దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించేవాడు నిత్యము నిలుచునుంటుంది. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ, దృశ్యమైనవన్నీ కనిపించకుండా నాశనమైపోతే కానీ దేవుని చిత్తం చేసేవాడు వాక్యం మాత్రమే, దేవుని చిత్తం అంటే దేవుని వాక్యం చేసేవాడు నిరంతరము నిలుస్తాడు. అయితే ఇది దేవుని ప్రమాణం. 15వ కీర్తన దేవుని ప్రమాణం అంటే దేవుని స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ మానవులుగా మనకి అసాధ్యం, మనం చేయలేం, కానీ చేయటానికి ప్రయత్నించాలి. రక్షించబడిన వ్యక్తుల కోసం ఇవ్వబడింది ఇది. దేవుణ్ణి నమ్ముకుని రక్షించబడిన వ్యక్తులకి చెప్పబడిన మాట ఇది. రక్షించబడిన తర్వాత మనం చేయాల్సినవి ఇవి చేయటానికి మనం ప్రయాసపడాలి, ప్రభు సహాయం కోరాలి. మన వల్ల కాదు కాబట్టి ఆయనే వచ్చి మన హృదయంలో నివసించి మన తరపున ఆయన వీటిని నెరవేర్చగలడు, మనం నెరవేర్చలేం. కాబట్టి మనం ఆయనని ప్రేమించి ఆయనతో సహవాసం కలిగి ఉండి ఆయన వాక్యాన్ని చదివి ఆయనతో ప్రార్థనలో సహవాసం కలిగి ఉంటే ఆయన మనలో నివసించి ఇవన్నీ చేయటానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి దేవునితో సహవాసము ఇప్పుడు కలిగి ఉంటేనే పరలోకం వెళ్ళిన తర్వాత సహవాసం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుడు అలాగే మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.